అదే ఒక జనవరి 26 తీసుకుంటే మనకు రాజ్యాంగం రాసుకున్న తర్వాత మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగం అమల్లోనికి ఈ రోజు నుంచి రావడం జరిగినప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 జనవరి 26 నుంచి మనకు ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం అనేది జరిగింది. దాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 13 రోజుల దాకా ఆయన కష్టపడి ఒక రాజ్యాంగాన్ని రాసి ఉన్నారు. దాన్ని అమలు పరుచుకునే రోజుకు గుర్తుగా జనవరి 26ను ఫ్లాగ్ను వచ్చేసి పైనే ఉంచి ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా మనల్ని అదే అడుగుతారు. ఆగస్టు 15కు జనవరి 26కు డిఫరెన్స్ ఏంటి అని అంటారు. అక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది, మన ఫ్లాగ్ పైకి వెళ్తూ బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ను కిందికి దించడం జరిగింది. కాబట్టి కింద నుంచే ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటాం కాబట్టి ఫ్లాగ్ అనేది పైనే ఉంచి ఫ్లాగ్ను హాస్టింగ్ చేయడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ఇక మనం ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ఇక రిపబ్లిక్ డే జరుపుతూనే ఉన్నాం, ఆగస్టు 15 జరుపుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకు డిఎస్సి రాకపోవడం కొద్దిగా ఆలస్యం అయింది కాబట్టి ఇక ఆలస్యంలో భాగంగా అలాగే జరుగుతూ ఉంది. కనీసం నెక్స్ట్ ఇయర్ మీరు తప్పకుండా